మీ ముగ్గురు చూస్తే అదే అనిపిస్తుంది. కార్తికేయ, జగదీష్ అండ్ వంశీ. మొన్న ఒక సిరీస్లో ఒక డైలాగ్ ఉంది, ఇప్పుడు చెప్తా. రైటర్ బాప్ హోతా హై బాప్. సో ఇట్ ఇస్ సో గుడ్. సో వీళ్ళు ముగ్గురు కలిసి కథలెన్నో రాసుకున్నారు, కవితలెన్నో పాడుకున్నారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు కోర్టు కోసం. వీళ్ళ ముగ్గురంతా లేకుండా నడుస్తుంటే ఇంకొక ముగ్గురు పక్క నుంచి చూసి ఆకాశం తాకాలని మాతో రా చూపిస్తాం మీకు ఆ సరదా అని ఇద్దరు అక్కలు వచ్చారు వెనకాల నుంచి. దీప్యక్క అండ్ మా ప్రొడ్యూసర్ ప్రశాంతి గారు వచ్చి, సరే దాబేట మీరేమి ఇప్పుడు ఆకాశం దాకా వెళ్దాం అనుకుంటున్నారా, సరే మనం ట్రై చేద్దామంటే సరే దాదాపు ఒక రాకెట్లో కూర్చోబెట్టారు అనమాట. ఆ రాకెట్కి మేమందరం కూర్చుంటే దాన్ని నడిపించింది మా నాని అన్న. ఆయన ఆకాశం కాదు సుక్కల దాకా తీసుకుపోయాడు మమ్మల్ని. మా చుక్కల్లో చంద్రుడు మా నాని అన్న. థ్యాంక్స్ అన్న. ఇది మీరు నమ్మకపోయింటే ఇక్కడ దాకా వచ్చిండేది కాదు. అది అందరం చెప్తున్నాం, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. ఇది మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడంలో మాకు గర్వమే ఉంది, కానీ రిపీటెడ్గా నాకు ఏ రోజు అనిపిస్తలేదు. అండ్ ఈ చిత్రంలో నేను అయినో నాకు మన శ్రీరాముల నుంచి బయటకు వస్తున్నప్పుడు, ఐ థింక్ శ్రీరాములు కాదు ఏఎంబీలో ఉన్నప్పుడు మధ్యలో వాష్రూమ్కి వెళ్ళిండు మా సీతారాం. వెళ్తే వాళ్ళు టాయిలెట్లు ఉన్న సినిమా అట్లుందన్న ఇట్లుందన్న ఇట్లుందని అట్లుందని మాట్లాడుకుంటుంటే, అంటే వేరే లాంగ్వేజ్ మాట్లాడుకుంటున్నారు, బట్ ఇట్లా ర్యాండమ్గా పీపుల్ మాట్లాడుకొని మంగపతి ఏం చేసిందమ్మా అలవటేసిందన్న ఇట్లా మాట్లాడుతుంటే ఫస్ట్ నేను అంటే నా గురించి చదువు మాట్లాడుతున్నా, బట్ టు జస్ట్ టు నో అండ్ టు సీ ఇట్లా సినిమా గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో మంగపతి గురించి అంత మాట్లాడుకుంటుంటే ఐ ఫెల్ సో బ్యూటిఫుల్. అన్న శివన్న నువ్వు హోప్ అన్న, నువ్వు హోప్. 13 ఏళ్ళ తర్వాత ఒక నటుడు తిరిగి తనని తాను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మీరు ఇంకా ఆర్టీటీసీ కారిడార్లో నడుచుకుంటూ ఇట్లా వస్తుంటే మీ ముందుకు రావడానికి ఎవరు రారు, మీ పక్కన ఎవరు నిల్చోరు, మీ వెనకాల ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి నడుచుకుంటూ వస్తుంటారు. ఒక పులి బోన్లకు నడుచుకుంటూ వస్తుంది, అంటే బోన్ కానీ కోటూరులో ఎక్కడ వస్తుంది చూస్తుంటే యూఆర్ ట్రూలీ ఆర్ హోప్ అన్న. థ్యాంక్ యూ. ప్రతి నటుడికి నేను ఇన్స్పిరేషన్ తీసుకున్న ఆ మూమెంట్ దొరికింది, ఆ మూమెంట్ మీరు తిరిగి మాకు ఇచ్చారు. సో యూఆర్ ఆర్ హోప్ శివన్న. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఫర్ వాట్ యూ డిడ్. ఇంకా టైం ఉంటుంటే ఆ మంగపతిని మాది సీనింగ్ అవ్వడానికి చాలా అనుకున్నా, బట్ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ సో మచ్ ఫర్ దిస్. నాకు కొన్ని ఇప్పుడు సడన్గా ఇట్లా పేర్లన్నీ మర్చిపోతాను, ఎందుకంటే ఇది డీవియేట్ అయితేమో నేను పేరు చదువుతా, పెద్దగా ఎక్కువ మాట్లాడి టైం అయితే తీసుకోను, చాలా కష్టపడి రాసుకోవచ్చు. మా సీతారామన్ ఎప్పుడు అంటుంటాడు అన్నీ మర్చిపోవాలి. ఈ సినిమాలో నాతో పాటు నటించిన విషిక, వాడు వండర్ఫుల్ యాక్టర్. నాకు ఎప్పుడు ప్రేమలో వచ్చిన ప్రతిసారి నేను అనుకుంటా ఈ బాగా మరిద్దరం కూడా చేస్తుంటే బాగుండేదని. కానీ టైం లేదా రైస్ పెడుతున్నారు మీరు అది అనిపిస్తుండే విషయం. బట్ ఒక ఫకీర్ గారు వచ్చి అన్నట్టు తప్పన్న చేయాలి అన్న కథ కాదు, ఇది అంతా వాళ్ళ పిల్లల కథ అని అంటుండేది. బట్ యువర్ హ్యుమానిటీ వాట్ యూ డన్, ఆ ఒక్క చిన్న సీన్లో చెప్పచ్చు నువ్వు ఎంత గొప్ప నటివు. అండ్ ఐఎమ్ హోపింగ్ నేను ఒక రాధికా ఆప్టేలా చూడాలనుకుంటున్నాను. ఆ పవర్ ఉంది విషిక, ఐ కెన్ సీ దాట్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఐఎమ్ ఓన్లీ హోపింగ్ ద బెస్ట్ థింగ్స్ ఫర్ యూ మ్యాన్. ఆల్ ది వెరీ బెస్ట్. అట్లాగే ఈ సినిమాలో ఇంకో అంటే ఒక లెజెండ్తో పనిచేసే అవకాశం దొరికింది, అదే రోహిణి గారు. మ్యామ్ నిజంగా చాలా తక్కువ సార్లు అంటే ఆ సినిమా డజంట్ రైట్ గ్రేట్ ఫర్ ఉమెన్, బట్ మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఐ విష్ సంబడి రైట్స్ మోర్ అండ్ మోర్ ఫర్ ఉమెన్ అండ్ ఎంపవర్ మోర్ ఉమెన్ లైక్ యూ. మీరు ఉన్న ప్రతిసారి ఫీల్ గుడ్. ఆ ఒక్కసారి సీతారామన్ గారు చెప్పండి, మీరు ఏమడిగారు మీ అమ్మాయి అంటే మీరు చూసిన ఒక్క చూపు చాలు. ఇట్ ఫీల్స్ లైక్ 40 years of all that art that you've been doing for cinema. ఒక్కసారి నా మూమెంట్ అక్కడ వచ్చి నా దగ్గర ఆగిందని అనిపించింది. ఐ ఫెల్ సో ప్రౌడ్. ఎవ్రీ టైమ్ ఐ ఫెల్ట్ లైక్ నాగేమతోటే ఎప్పుడు మీరు అమ్మగా చేస్తారో మాతో ఎప్పుడు చేస్తారో
and to see you there, it was that beautiful thing came back. Thank you so much, ma'am. I love you so much for what you doing for cinema. థ్యాంక్ యూ. అండ్ తక్కువ చెప్పలేదు. అట్లాగే సుభలేఖ సుధాకర్ గారు ఇప్పుడు కూడా బర్త్డేకి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది. నేను వార్త చేసే సినిమా చాలా చాలా తక్కువ అయితే వేలలో ఒకటో రెండో, కానీ ఇప్పుడు కూడా బేస్ వాయిస్లో మాట్లాడుతుంటే ఇట్ మీన్స్ ఎంత ఎంత గొప్పగా అనిపిస్తుంది. మీకు చిన్న విషయం ఎంత చేయవచ్చు సార్, కానీ ఫర్ మీ ఎక్కడో చందానగర్లో కూర్చొని ఇంట్లో అందరికీ ఆ మాట వినిపిస్తుంది. సుధీర్ సార్ మీరు మాకు వింటుంటే ఇది మళ్ళీ పెట్టాను పాట విన్నట్టు వింటుంటాము. చాలా థ్యాంక్స్ సార్, చాలా చాలా థ్యాంక్స్. అలాగే మళ్ళీ అయిపోయింది ఎందుకంటే ఓకే రాజశేఖర్ గారు థ్యాంక్ యూ సార్. అయిపోయినా థ్యాంక్ యూ. అండ్ ప్రభావతి గారు మేడం థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు కొంచెం తక్కువ మాట్లాడతాను, కానీ ఆ సినిమా మీరు నాకు అమ్మగా చేస్తున్నారు ప్రభావతి గారు. ఆ సినిమాలో ఇంకా ఎక్కువ మాట్లాడతాను, చాలా చాలా మాట్లాడాలి మీ గురించి. మీ డిసిప్లిన్ గురించి మాట్లాడాలమ్మా. నాకు అది ఎంత బాగా అనిపిస్తుంది అంటే అది ఓన్లీ మీలాగా స్వర్గం నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా మీరు స్టేజ్ ఎక్కి ముందు చెప్పులు పెట్టుకున్నారు చూడండి, అది ఆ ఒక్క డిసిప్లిన్ తెలుస్తుంది మీరు ఎంత గొప్పది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద రైటర్స్ ప్లీజ్ రోహిణి గారికి ప్రభావతి గారికి ఇలాంటి వాళ్ళకి ఈ టీ కాఫీ సర్వీస్ కాకుండా ఇంకెక్కువ రాయండి. సో దట్ ఇంకా అంటే మన అమ్మ కథలో మనం రాయొచ్చు ఇంకా. సో ఐ వాంట్ మోర్ మూమెంట్ టు రిటర్న్. రఘు అది కొంచెం భారం దించాలి కళ్ళలో ఎప్పుడు. థ్యాంక్ యూ వాట్ ఎవర్ యూ డిడ్. మళ్ళీ మాట్లాడుతాం దాని గురించి. బట్టి సాయి కుమార్, ప్రణీత, చందు, సీత, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరి పేరు మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియలీ రియలీ సాయి కుమార్ అదే సాయి కుమార్ గారు నాకు నేను ఇంకో సినిమా చేసిన అది కుదరలేదు కానీ బయటికి రావడం. బట్ మీరు ఆ సినిమా సీన్ మధ్యలో నా కోర్ట్ రీఎంట్రీ ముందు వచ్చే ఆ సీన్లో చాలా మంది చూశారు. ఇట్ వాస్ సచ్ వండర్ఫుల్ థింగ్. నా కాలేజ్ గుర్తు తీసుకొచ్చారు. ద ఐడియా ఆఫ్ క్వశ్చనింగ్ నా ఫ్రెండ్ ఇది నాకు హెల్ప్ చేసిన జే కృష్ణ అనే లాయర్ ఆ సీన్ గురించి ప్రత్యేకంగా ఆయన చాలాసార్లు మాట్లాడడం చాలా బాగా అనిపించింది. దట్ లాయర్ అనేవాడు అసలు ఆ పొజిషన్లో ఎందుకున్నాడని డిసైడ్ చేయడం అని చెప్పి ఆ సీన్